ఆపరేషన్ కగర్పై మనతో పాటు మాట్లాడడానికి విమలక్క గారు ఉన్నారు. సో వారితో పాటు మాట్లాడేసుకున్నాం. అక్క కేంద్ర కమిటీ నాయకులను కానీ అటు మావోయిస్టులను కానీ పాయింట్ బ్లాక్లో కానీ పెట్టి చంపేస్తూ ఉన్నారు. ఆ మారణకాండ సృష్టిస్తూ ఉన్నారు. వారిని ఇంకా వదలం, వచ్చే మార్చి వరకు 26 మార్చి వరకు వీరిని అందరినీ అంతమొందిస్తామని కూడా చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మావోయిస్టులను అంతమొందించడము, అడవిని వదిలిపెట్టకపోతే ఆదివాసులను అంతమొందించడము, నిర్మూలిస్తామని ప్రకటించడము, హింసను కొనసాగించడము చేస్తున్నటువంటిదే ప్రభుత్వం. ఎవరైనా హింస చేస్తే ఆ నేరానికి పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఈ దేశం పాలకులు. కానీ ఈ దేశ పాలకులే హింసను కొనసాగిస్తున్నారు. ఈ దేశ పాలకులే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు. వాస్తవంగా ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు ఏం కావాలనో అది ఆ సమస్యను పరిష్కారం కోరుతూ ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజల అభివృద్ధిని కోరుకోవాలి. ప్రజల సంపదని, ఈ దేశ సంపదని ప్రజల సంపదగా భావించి ప్రజల సంపదను పెంపొందింపజేసి ప్రజలకే చెందేలా చేయడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది విస్మరించి కేవలం ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులను మట్టు పెడతామని ప్రకటించడం అనేది మాత్రం సరైంది కాదు. అట్లా చేసి 17 నెలలుగా 540 మందిని పొట్టన పెట్టుకున్నది ఇప్పటి వరకు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు? మామూలు భాషలో నేరస్తులని అంటారు. హత్యలు చేసిన వాళ్ళని ఏమంటారు? హంతకులు అంటారు. మరి మీరు కదా హంతకులు, మీరు కదా నేరస్తులు, మిమ్మల్ని కదా సుప్రీంకోర్టు శిక్షించాల్సింది. చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా వ్యవహరించి పనిష్మెంట్ ఇస్తున్నటువంటి కోర్టులు 540 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా ఇంకా రక్తపాతాన్ని సృష్టిస్తాం, ఇంకా అంతమొందిస్తాం, ఇంకా చంపుతాం అనేటువంటిది ప్రకటిస్తున్నారు. అంటే వాళ్ళని ఏమనాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అక్క, మేము మధ్య భారతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఏవైతే అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాల్లో మేము విద్యను అందిస్తాం, వైద్యాన్ని అందిస్తాం అని మేము ముందుకెళ్ళి మేము అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ పనులు చేస్తూ ఉంటే నక్సలైట్లు మమ్మల్ని రానివ్వట్లేదు, మమ్మల్ని డెవలప్మెంట్ పనులు చేయట్లేదు. అందుకని ఈ మారణకాండకి తెరలేపాము, నక్సలైట్లను బయటికి పంపిస్తామని వారు కరాఖండిగా చెప్తా ఉన్నారు. అంటే డెవలప్మెంట్ అంటే ఏమిటి? అడవిని కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి కట్టబెట్టడమా? ఆదివాసులను అడవి నుంచి ఎల్లగొట్టడమా? డెవలప్మెంట్ అంటే ఏమిటి? హత్యలు చేయడమా? చంపడమా? వాస్తవానికి వీళ్ళు డెవలప్మెంట్ కోరుకోవడం లేదు, అభివృద్ధి పేర విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ మొత్తం కూడా పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. అక్కడ ఈ రకంగా విధ్వంసాన్ని కొనసాగిస్తుంటే ఇది సరైంది కాదు అనేది వాళ్ళు అడ్డుపడుతున్నారు. అది తప్పెట్లయితుంది. వాళ్ళ బతుకు వాళ్ళని బతకనిస్తే చాలు, మీరేమి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఇంతకాలం బతికిండ్రు కదా వాళ్ళు, ఇంకా కొత్తగా బతికేదేముంది? వాళ్ళు కరెంటు లేనప్పటి నుంచి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు అక్కడ అడవిలో ఉన్నటువంటి జంతువులతోటి, పక్షులతోటి, అడవితోటి వాళ్ళ జీవనాధారం ఉంది. వాళ్ళ జీవితం కొనసాగుతుంది. వాళ్ళ జీవించే హక్కును కాలరాస్తూ, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉల్లంఘిస్తూ, కోర్టులను ఉల్లంఘిస్తున్నటువంటిది మీరు కొత్తగా ఏమీ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు. అభివృద్ధి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా కార్పొరేట్ శక్తుల కట్టబెట్టడం కోసమే చేస్తున్నటువంటిది ఈ కుట్ర. అంతకుమించి మరొకటి లేదు. అందుకనే ఇది విరమించుకోవాలి. ఆదివాసీలు ఏమడుగుతున్నారు? అటానమస్ కౌన్సిల్ కోరుతున్నారు. అటానమస్ కౌన్సిల్ అంటే స్వయం పాలన కోరుతున్నారు. ఈ అడవి మీద హక్కు మాదే, అడవి మాదే అని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి వాళ్ళు కోరుతున్నటువంటి దాన్ని కేటాయించడం అనేటువంటిది మీరు చేయాల్సినటువంటి పని. అంతకు మించి మీరు కొత్తగా అభివృద్ధి ఏం చేయొద్దు. మీరు ఇది చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ అభివృద్ధి వాళ్ళే చేసుకుంటారు. అందుకని కొత్తగా ఎవరేం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవైపున చంపేస్తూ మీరు అభివృద్ధి చేయడం ఏంది? ఇది సరైంది కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అక్క ఏదైతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకుంటే, మనకి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ధర్నాలో చూసుకుంటే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ తర పార్టీలు అన్ని కూడా మనకి ఈరోజు సపోర్ట్గా నిలబడ్డాయి. సో భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది? అక్కడ నుంచి బీజేపీ ప్రభుత్వం నుంచి అయితే స్పందన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వారు ఫిక్స్ అయిపోయి ఉన్నారు, మేము అందరినీ హతం చేస్తామనే విధంలోనే ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి పార్టీలందరూ కానీ మీలాంటి సామాజిక వేత్తలందరూ కలిసి మీరు ఏం చేయబోతా ఉన్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏమి ఉండబోతా ఉంది? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాము. బహుశా ఢిల్లీ దాకా పోదామని అంటున్నారు, అంతే కదా. ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఇంకొంచెం పై మెట్టుకు వెళ్తాం, ఎవరమైనా అంతే. అందుకని అక్కడ దాకా పోతారేమో అని చెప్పేసి ఒకరం కాదు అందరం కలిసి కూర్చొని చర్చించుకొని ఆ కార్యాచరణ తప్పకుండా ప్రకటిస్తాము. ఆ రకంగా అంతేకాదు, ఇంతవరకే కూడా కాదు, ఇంకా బయట ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో కలిసి రావాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ తుపాకులు వదిలేస్తే చర్చలకు వస్తామని కూడా వారు ఒక మాట చెప్పడం జరిగింది. సో తుపాకులు వదిలేస్తే చర్చలకు వస్తామని వారు చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు తుపాకులు అంటే నక్సలైట్లు ఎందుకు ఇంకా తుపాకులు వదలట్లేదు? వాళ్ళు మొదటి లేఖ రాసినప్పటి నుండి తుపాకులకు పని పెట్టిండ్రా? ఎక్కడైనా కనిపించిందా? కనిపించలేదు. అందుకనే వాళ్ళు అన్న మాట కట్టుబడి ఉంటారు గనకనే ఆ మాట కట్టుబడి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఎక్కడ పడితే అక్కడ చంపేసిండ్రు. నిజంగా వాళ్ళ తుపాకులకు పని పెట్టి ఉంటే ఇంకా ఇటువైపు కూడా ప్రాణాలు పోయేవి, కానీ ఇటువైపు ఒక్క ప్రాణం కూడా పోలేదు కదా. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? పట్టుకొని చంపేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. అందుకని ఇది సరైంది కాదు, అబద్ధాలు ఆడడం సరైంది కాదు, ఇంకా హింసను కొనసాగించడం సరైంది కాదు, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని కాదు ఇది. అందుకని ప్రజలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలంటే ఆదివాసీలు వేరు, బయట ఉన్న వాళ్ళు వేరు, నక్సలైట్లు వేరు కాదు. నక్సలిజం పుట్టిందే ఈ సమస్యల పరిష్కారం కోసం. కాబట్టి ఈ సమస్యలే లేకపోతే నక్సలిజమే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారానికి ఎందుకు పూనుకోరు మీరు? అదే కోరుతున్నారు ప్రజలంతా కూడా. దానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వెంటనే శాంతి చర్చలు జరపాలని, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవకాశం ఇవ్వమని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.